సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ని అపాయింట్ చేయాలి. వాళ్ళకి సైకలాజికల్ గా చాలా మంది మూడీగా ఉంటారు. వాళ్ళ మైండ్ ఏంటో అబ్జర్వ్ చేయడానికి టీచర్ కి అంత సమయం ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ ప్రెజరో లేకపోతే బాగా చదివేసి అలసిపోయాడు అని పిల్లల్ని ఇంట్లో వదిలేసే పరిస్థితి. కానీ ఇక్కడ అనిపిస్తోంది, మీరు ఇందాక అన్నారు, విని నేర్చుకునేది కన్నా చూసి నేర్చుకునేదానికి బేగా పిల్లలు కనెక్ట్ అవుతూ ఉంటారు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ దింపేస్తూ ఉంటారని. దాంట్లో అయితే మాత్రం ఓపెన్ బుక్ మొబైల్, దాంట్లో వస్తున్న కొన్ని కంటెంట్, ఇది కూడా వాళ్ళు చూసి ఇలా నేర్చుకున్నారు అని అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఈ పిల్లలు ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్ గానీ ఫ్రస్ట్రేషన్ గానీ ఇలాంటివి ఏమైనా అంశాలు ఉన్నాయా అనేది కూడా మేజర్ ఫ్యాక్టర్. ఏమైనా ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా అంటే, తల్లిదండ్రులు విపరీతంగా క్రూయాలిటీ చూపించారు అనుకోండి పిల్లల మీద, ఇలాంటి క్రిమినల్స్ కింద వాళ్ళు మారిపోతారు. ఇప్పుడు ఏదైనా వార్ జరిగింది అనుకోండి, యుద్ధాలు అలాంటివి, పిల్లలు ఉంటారు కదా, పిల్లల ముందే వాళ్ళ అమ్మా నాన్నని చంపేయడం ఇట్లా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ ఇమేజెస్ మైండ్ లో ఉండిపోతాయి, కఠినంగా పెరుగుతారు. ఆ కోపంతో ఆ రివెంజ్ తో ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ క్రిమినల్స్ కింద మారిపోతారు. రిసర్చ్ ప్రకారం అది 80% అలా మారిపోతారు. ఎగ్జాక్ట్లీ చెప్పారు. సినిమాల్లో చూస్తుంటారు, చిన్నప్పటి నుంచి బాధలు పడి 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 దెయ్యంలా మారిపోవడం గానీ, లేదా రెబెలియస్ గా ఒక నక్సలైట్ లోకి జాయిన్ అయిపోవడం గానీ, టెర్రరిజం లోకి జాయిన్ అయిపోవడం గానీ. సో ఈ పిల్లలు, మనము వీళ్ళలో ఏమైనా బాధ, అలాంటి బాధ ఉందా, తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారు వీళ్ళని, విపరీతమైన క్రూయల్టీ చూపిస్తున్నారా, అక్కడ ఏమైనా వీళ్ళని కొడుతున్నారా, ఇలాంటివి కూడా వాళ్ళ మానసిక స్థితి కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలి. నేనైతే వీళ్ళని ఒక సైకలాజికల్ ఇష్యూ ఉన్న వాళ్ళ కిందే చూడమని చెప్తాం. ఎందుకంటే ఎస్పెషలీ పిల్లలు కాబట్టి జువెనైల్ కోర్ట్స్ లో కూడా వీళ్ళకి స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ఇక్కడ మనం డిమాండ్ చేయడానికి వాళ్ళని కఠినంగా శిక్షించండి అనటానికి కూడా మాటలు రావటం లేదు. ఎందుకంటే ఇటు ఈ అఘాయిత్యం చేసింది కూడా మళ్ళీ ముగ్గురు పిల్లలే. ఏం జడ్జిమెంట్ చేయాలో కూడా అక్కడ జడ్జెస్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారేమో నాకు తెలిసి. అంత దారుణం. చాలా చాలా మైనర్లపై అఘాయిత్యాలు, ఇలాంటి క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ పర్టికులర్ కేసు అయితే మాత్రం నిద్దట్లో కూడా ఒక పీడకల, అసలు ఒక పీడకల అయినా పర్వాలేదేమో, కానీ ఇది వాస్తవంగా జరిగిన విషయం కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా మర్చిపోలేకపోతున్నారు. కానీ ఇప్పటికీ ఆ పాప మృతదేహం గుర్తించలేక చనిపోయింది అని తెలుసు. చాలా దారుణమైన సంఘటన, అత్యాచారానికి గురై చంపేశారని తెలిసినప్పటికీ కూడా మృతదేహం కూడా గత 5 రోజులుగా గాలిస్తున్నా దొరకకపోవడంతో గుండెలు బాదుకున్న పేరెంట్స్ అయితే ఏడుస్తున్నారు. మొత్తం ఊరంతా కూడా ఆ చిన్నారి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ మనం ఎవరికి ఏ న్యాయం చేయాలి అని భగవంతుని కోరలేం, కానీ ఆ తల్లిదండ్రులకి అయితే స్ట్రాంగ్ మైండ్ ఇవ్వాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. బట్ సైకలాజికల్ గా మానసిక పరిస్థితులు పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా అనేక రకాల మానసిక పరిస్థితుల్లో చాలా చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి పేరెంట్ ఎంత అబ్జర్వేషన్ తో ఉండాలో స్కూల్లో టీచర్స్ ది, మేనేజ్మెంట్స్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ అయితే నీడ్ ఉంది. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మూడీగా ఉంటే మనం గుర్తించలేకపోవచ్చు, లైక్ టీచర్స్ గుర్తించలేకపోవచ్చు, కానీ సైకాలజిస్టులు అయితే ఇట్టే పసిగట్టేస్తారు. కాబట్టి వాళ్ళని పర్సనల్ గా తీసుకొని వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్, లేకపోతే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు జరిగితే హెల్తీ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు స్టడీస్ అయితే కంటిన్యూ చేయగలుగుతారు. ఇలాంటి ఘటనలు అయితే మాత్రం అస్సలు రిపీట్ కాకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.